హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టకి గ్రామం వద్ద రామభద్రపురం పోలీసులు ఆగస్టు 16న వాహన తనిఖీలు చేపట్టి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి ఒక మోటార్ సైకిల్ 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా అమ్మకాలు చేపడుతున్న ప్రధాన సూత్రధారులను గుర్తించి వారిని అరెస్టు చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుండి జిల్లా మీదుగా వెళ్తున్న 7 మార్గాలను గుర్తించి ఆయా మార్గాల్లో 5 పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. నిరంతరం వాహన తనిఖీలు చేపడుతున్నారు. చంపడం జరిగింది. చంపేసి ఒంటి మీద ఉన్న గోల్డ్ అక్కడ నుంచి థెఫ్ట్ చేసి అన్నోన్ ముద్దాయిలు అది తీసుకువెళ్ళడం జరిగింది. దాని మీద మర్డర్ కేసు నమోదు చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసులో కాళీశెట్టి లలిత కుమారి అనే ముద్దాయిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేసి ఆమె దగ్గర నుంచి 14.5 కిలో గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. 14.5 కిలో గోల్డ్ వర్త్ అబౌట్ 2,85,000. సో ఆమె ఇంతకు ముందు అదే ఎక్కడైతే ఈ క్రైమ్ జరిగిందో ఆ ఇంటి ఎదుర ఒక ఇంట్లో ఉండేది. అరౌండ్ 20 డేస్ క్రితం ఆమె అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆమెకి డబ్బు అవసరం ఉన్నందున ఆమెకి తెలుసు ఈ ఎవరైతే డిసీజ్ ఉన్నారో డిసీజ్ ఎప్పుడు కూడా ఒంటి మీద చాలా గోల్డ్ వేసి ఉంటుందని అది గుర్తించి ఆమె ప్లాన్ ప్రకారం వైజాగ్ నుంచి ఇక్కడికి రావడం, ఈ ముగుడా కాలనీకి రావడం, అక్కడ ఆమెకి ఆల్రెడీ హతురాలతో ఆల్రెడీ ఆమెకి పరిచయం ఉంది. ఆ పరిచయం యూజ్ చేసి ఆమె ఆ డిసీజ్ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. డిసీజ్ ఇంట్లోకి వెళ్ళి ఆమెను సఫోకేట్ చేయడం జరిగింది. అంటే ఆమెను అరవకుండా ఆమె డోర్ మూయడం, తర్వాత ఆమె మేడ చుట్టూ చున్నీతో ఆమెను చంపడం జరిగింది. కోరాపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రాయగడ ఒడిశాకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ దొరికాడు. సో ఇతనికి ఎవరైతే గాంజా ఇచ్చాడో ఒడిశా నుంచి 2 ముద్దాయిలు A2 A3 వాళ్ళను ముద్దాయిగా పెట్టడం జరిగింది. జీను పాంగి అండ్ పాతి సిగోయ్ వాళ్ళ ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఇతను 20 kgs గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ మన చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డాడు. ఇతనిని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. అదేవిధంగా ఈ కేసులో ఎవరైతే ఈ బ్యాక్వర్డ్ లింక్ ఉందో, ఎవరైతే అతనికి గాంజా ఇచ్చారో వాళ్ళను కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆమె బాడీ మీద ఉన్న గోల్డ్ అరౌండ్ 14.5 కిలో గోల్డ్ అంతా థెఫ్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ కేసులో ఇమీడియట్గా ఉన్న క్లూస్ సహాయంతో ఏదైతే అక్కడ సీన్ ఆఫ్ టైంలో మాకు క్లూస్ దొరికాయి, అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్తో ఇన్స్పెక్టర్ CCS DSP బొబ్బిలి గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ CCS అండ్ ఇన్స్పెక్టర్ బొబ్బిలి ఆధ్వర్యంలో ఈ మా టీమ్స్ ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి ఆమెను ట్రేస్ చేయడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేసినాక ఆమె కన్ఫెషన్ మేరకు విశాఖపట్నంలో రాజీవ్ నగర్ కాలనీ కంచర్పాలెంలో ఒక ఇంట్లో ఈ అంత ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఏదైతే ప్రాపర్టీ పోయిందో అది 100% రికవరీ, ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది, ఏదైతే ఇక్కడ చూపిస్తున్నాము. సో ఇదంతా కేసు చాలా సీరియస్గా తీసుకొని చాలా తక్కువ సమయంలో ఈ కేసు క్రాక్ చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం ప్రాపర్టీ కూడా ఫుల్ రికవరీ చేయడం జరిగింది. సో ఈ కేసులో మంచి పని చేసిన బొబ్బిలి DSP గారు, అదేవిధంగా CCS ఇన్స్పెక్టర్ గారు అండ్ బొబ్బిలి టౌన్ ఇన్స్పెక్టర్ గారు, SI బాడంగి అండ్ SI CCS అండ్ వాళ్ళ టీంని అందరినీ అభినందిస్తున్నాను.